నమశంకరాయ. జూన్ 27వ తారీఖు శనివారం, త్రయోదశి తిథి. శని నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రం ఉండడం, ప్రదోషకాల సమయానికి త్రయోదశి తిథి సంపూర్ణంగా వ్యాప్తి చెంది ఉండడం, ఈ కారణం చేత మహిమాన్వితమైనటువంటి త్రయోదశి, శని త్రయోదశిలలో ఒక గొప్ప శని త్రయోదశిగా జూన్ 27వ తారీఖు రోజున మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ సందర్భంగా శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి, అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, శని దశ, శని అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు, అలాగే క్లాస్ 4 ఉద్యోగస్తులు, చర్మ సంబంధము, అలాగే ఈ నూనె సంబంధముగా వ్యాపారస్తులు, ఇనుముతో కూడుకున్నటువంటి వ్యాపారం చేసే ప్రతి వాళ్ళు, ఏసీ కూలర్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఆ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క శనిదోష పరిహారార్థమై చక్కగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తదనంతరం శనికి తైలాభిషేకము, నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడము, అన్నము నల్ల నువ్వులు కలిపిన 3 ముద్దలు నైవేద్యంగా, అలాగే 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా చేయాలి. తరువాత ఈ యొక్క సంబంధించిన రావి చెట్టు దగ్గర చేసే చిన్న పరిహారం చెబుతాను. ఈ విధంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో 27వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాదము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 6 గంటల లోపల మీరు కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ అభిషేక తదనంతరం ఆ రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః లేదా శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, పడమర వైపు దగ్గర ఉన్నటువంటి మొదలు దగ్గర అక్కడ 2 ఇస్తరాకులు వేసి, నల్ల నువ్వులు 1/4 కిలో కానీ లేదా 100 గ్రాములు కానీ వేసి, దాని మీద 3 తమలపాకులు పెట్టి, అక్కడ దీపారాధన, ఇనుప ప్రమిత లేదా మట్టి ప్రమిత దీపారాధన చేసి, తదనంతరం బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పి నల్ల నువ్వుల నూనె ఇవి దానం చేసినట్లయితే సమస్త శని దోషాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు.